Hi friends, welcome back to our channel Sahastra26, the magic of 26 letters. మనం ఈ వీడియో లెసన్లో కొన్ని రకాల ప్రిపోజిషన్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మీకు తెలుసో లేదో ఇంగ్లీష్లో ప్రిపోజిషన్ వాడడానికి ఎటువంటి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవు, అంటే ఎటువంటి స్పెసిఫిక్ రూల్స్ లేవు. అవన్నీ కూడా యూసేజ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే కొన్ని రకాల ప్రిపోజిషన్స్ ఎప్పుడు కూడా కొన్ని సర్టెన్ యూజెస్ మీద ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. వాటిని కలొకేషన్స్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటూ ఉండడం జరుగుతుంది. అయితే కొన్ని రకాల ప్రిపోజిషన్స్ ఆల్మోస్ట్ ఇదే సందర్భంలో యూజ్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భాలు ఏంటి, ఆ ప్రిపోజిషన్స్ ఏంటి అనే విషయాన్ని నేను ఎక్స్క్లూజివ్గా మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో లెసన్. ఫస్ట్ ప్రిపోజిషన్ ఏంటి? ఆన్. మనందరికీ తెలుసు, ఆన్ అంటే పైన, మీద అన్న సెన్స్లో మనకి జనరల్గా తెలుసు. అయితే ఆన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. అవి ఏంటో చూద్దాం. బిఫోర్ డేస్ ఆఫ్ ది వీక్. వీక్ అంటే వారం, అంటే వారంలో రోజుల ముందు అంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, వాటి ముందు మనం ఆన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఐ వెంట్ టు ద టెంపుల్ ఆన్ సండే అంటే ఆదివారం రోజున అన్నా అని చెప్పడానికి మనం ఇక్కడ ఆన్ యూజ్ చేస్తాం. ఆదివారం నేను టెంపుల్కి వెళ్ళాను. హీ వెంట్ టు ద బ్యాంక్ ఆన్ 12th ఆఫ్ దిస్ మంత్. ఇక డేట్ ముందు కూడా మనం యూజ్ చేసాం. అలాగే ఐ గెట్ శాలరీ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్. ప్రతీ నెల ఫస్ట్ తారీఖు నేను శాలరీ పొందుతానని చెప్పి ఇక్కడ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ చెప్పు, ఆన్ ద సెకండ్ ఆఫ్, ఆన్ థర్డ్ ఆఫ్ అని చెప్పి మనం ఇక్కడ ఆన్ ఈ రకమైన సందర్భంలో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ యూజ్ ఏంటంటే బిఫోర్ రివర్స్ టు ఇండికేట్ దేర్ బ్యాంక్స్. ఇక్కడ బ్యాంక్స్ అంటే తీరం, ఒడ్డు, అంటే నదీ తీరాల దగ్గర వెలిసే నగరాల పేర్ల ముందు కూడా మనం ఇక్కడ ఆన్ యూజ్ చేయొచ్చు. చూడండి, విజయవాడ ఈజ్ ఆన్ ద కృష్ణ అంటే విజయవాడ అనే సిటీ కృష్ణా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ఆన్ ద కృష్ణ అని చెప్పి ఇక్కడ ఆన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ యూజ్ ఏంటి? సంథింగ్ హ్యాపెన్ ఆన్ సంథింగ్. ఏదైనా ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఏదైనా జరిగిందని చెప్పేటప్పుడు మనం ఆన్ యూజ్ చేస్తాం. అది ఎలా చూద్దాం. దేర్ వాజ్ ఎ క్వారల్ బిట్వీన్ 2 passengers ఆన్ ద బస్. నాట్ ఇన్ ద బస్. చాలామంది ఇక్కడ ఇన్ యూజ్ చేస్తూ ఉంటారు పొరపాటున. అంటే ఆ బస్సులో 2 passengers మధ్య గొడవ జరిగింది. అలాగే ఆన్ ద ట్రైన్, ఆన్ ద ఫ్లైట్, ఆన్ ద షిప్ అని చెప్పి మనం అక్కడ ఆన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ద ఫుడ్ ఈజ్ ఆన్ ద ట్రైన్ ఈజ్ నాట్ గుడ్. ద ఫుడ్ ఈజ్ ఆన్ ద ట్రైన్, నాట్ ఇన్ ద ట్రైన్. అంటే ట్రైన్లో ఫుడ్ సాధారణంగా బాగోదు. ఇట్స్ నాట్ ఏ గుడ్ ఇన్ క్వాలిటీ. హీ మెట్ మీ ఆన్ ద బస్. అతను నన్ను బస్సులో కలుసుకున్నాడు. హీ మెట్ మీ ఆన్ ద ట్రైన్, ట్రైన్లో కలుసుకున్నాడు. ఇలా ఆన్ ఈ సందర్భంలో కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆన్ యూజ్ చేసే 4వ సందర్భం ఏంటంటే ఆన్ ద టీవీ, ఆన్ ద రేడియో, ఆన్ ద ఫోన్. మనం ఏదైనా టీవీలో కానీ, ఫోన్లో కానీ, రేడియోలో కానీ విన్నప్పుడు, చూసినప్పుడు ఆన్ యూజ్ చేస్తాం. కానీ సాధారణంగా చాలామంది పొరపాటున అక్కడ ఇన్ని యూజ్ చేస్తూ ఉంటారు. వీఆర్ వాచింగ్ ఏ మూవీ ఆన్ ద టీవీ. మేము టీవీలో మూవీ చూస్తున్నాం. టీవీలో అంటే టీవీలో ప్రదర్శించబడే సినిమాని చూస్తున్నాం అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి టీవీలో అన్నప్పుడు ఆన్ ద టీవీ అనాలి, లేదా ఆన్ ద ఫోన్. ఇప్పుడు చాలామంది ఫోన్లో చూస్తున్నారు కాబట్టి ఆన్ ద ఫోన్ కూడా మనం చెప్పొచ్చు. హీ లిజన్స్ టు న్యూస్ ఆన్ రేడియో. అతను రేడియోలో న్యూస్ వింటాడు. అంటే ఇక్కడ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఉందంటే ఎప్పుడు కూడా నిరంతరం అతను వింటూ ఉంటాడు కాబట్టి హీ లిజన్స్ అని చెప్పి మనం అన్నాం. అలాగే లిజన్ తర్వాత ఎప్పుడు కూడా టు అనే ప్రిపోజిషన్ ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ యూజ్ ఏంటంటే ఆన్ సంథింగ్. దేనిపైనైనా, దేని మీదనైనా. సాధారణంగా ఎక్కువగా మనం ఆన్ని ఈ సందర్భంలో వాడుతూ ఉంటాం. హీ కీప్స్ పెన్ ఆన్ ద టేబుల్. సారీ, టేబుల్ మీద అతను పెన్ను ఉంచాడు. టేబుల్ మీద, టేబుల్ పైన అని చెప్తుంటాం. ఆ మీద, పైన అనడానికే మనం ఇక్కడ ఆన్ యూజ్ చేస్తాం. ద క్యాలెండర్ ఈజ్ ఆన్ ద వాల్. అంటే ఆ వాల్ పైన క్యాలెండర్ ఉందంటే వాల్కి ఆ క్యాలెండర్ వేలాడుతుందని చెప్పినప్పుడు కూడా మనం ఆన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజ్ ఏంటంటే సైడ్స్ చెప్పినప్పుడు. సైడ్ అంటే ఆన్ ద రైట్ సైడ్, ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఇలా అంటూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మనం ఈ ఆన్ యూజ్ చేస్తాం. మై హౌస్ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ది బ్యాంక్. బ్యాంక్ కుడి పక్కన మా ఇల్లు ఉంది. ఆన్ ద రైట్ సైడ్, ఆన్ ద లెఫ్ట్ సైడ్ అలా మనం అనొచ్చు. ఆర్ యూ లివింగ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్. అలాగే ఏదైనా 2వ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్,
థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అంటే ఏదైనా ఒక అంతస్తులో అని చెప్పేటప్పుడు కూడా మనం ఇక్కడ ఆన్ యూజ్ చేస్తాం. మీరు సెకండ్ ఫ్లోర్లో నివసిస్తున్నారా అంటే ఆన్ ద సెకండ్ ఫ్లోర్ అని చెప్పి, అంతే తప్ప ఇన్ ద సెకండ్ ఫ్లోర్ అని చెప్పి అనకూడదు. అలాగే ఆర్ యూ స్టేయింగ్ ఆన్ ద ఫోర్త్ ఫ్లోర్, మీరు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటున్నారా, అలా ఆన్ ద ఫోర్త్ ఫ్లోర్ అని చెప్పి మనం చెప్పాలి. లాస్ట్ యూజ్ ఏంటంటే టాప్లెస్ వెహికల్స్, అంటే ఏదైనా వెహికల్కి టాప్ లేనప్పుడు అలాంటి వెహికల్స్లో ట్రాన్స్పోర్ట్ అని చెప్పేటప్పుడు కూడా మనం ఆన్ యూజ్ చేస్తుంటుంది. ఐ కేమ్ ఆన్ ఫుట్ అంటే నేను నడిచి వచ్చాను. చాలామంది బై వాక్ అంటారు. బై వాక్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్ యూస్. ఆన్ ఫుట్ అనాలి, అంటే కాలినడకన వచ్చాను, నడిచి వచ్చాను చెప్పేటప్పుడు ఆన్ ఫుట్ ఈజ్ ద కరెక్ట్ యూస్. షీ ఈస్ కమింగ్ టు స్కూల్ ఆన్ సైకిల్ లేదా ఆన్ బైసికిల్, ఆమె స్కూల్కి సైకిల్ మీద వస్తూ ఉంటుంది, ఇక్కడ ఆన్ యూజ్ చేయాలి. అలాగే హీఈస్ గోయింగ్ ఆన్ ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్ పైన కూర్చొని అతను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇలా టాప్లెస్ వెహికల్స్లో జర్నీ కూడా చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఆన్ యూజ్ చేస్తుంటుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఈజ్ ఇన్. ఇన్ అనే ప్రిపోజిషన్ మనం సాధారణంగా లో అనే అర్థంలో ఎక్కువగా వాడుతుంటాం. అయితే దానికి మిగతా చాలా అర్థాలు ఉన్నాయి, ఏంటో చూద్దాం. బిఫోర్ మంత్స్, ఇయర్స్, సీజన్స్. సీజన్స్ అంటే స్ప్రింగ్, సమ్మర్ అంటే వసంతకాలం అలాంటివి మనం చెప్తూ ఉంటాం కదా, వాటి ముందు కూడా ఇన్ యూజ్ చేయాలి. హీ కమ్స్ టు మై ప్లేస్ ఇన్ ఎవ్రీ డిసెంబర్ అంటే ఇక్కడ ఇన్ యూజ్ చేసామంటే ప్రతి డిసెంబర్ అని చెప్పి ఇక్కడ మనం అంటున్నాం కాబట్టి ఇక్కడ ఇన్ యూజ్ చేసాం. అంటే ప్రతి నెల అంటే ఆ నెల ముందు మనం ఇక్కడ ఇన్ మనం యూజ్ చేసాం. అలాగే ఐ గాట్ డిగ్రీ ఇన్ 2014 2014లో నేను డిగ్రీ పొందాను అంటే ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఒక ఇయర్ చెప్తున్నాం, ఖచ్చితంగా ఒక టైం చెప్తున్నాం. అలాంటప్పుడు మనం సాధారణంగా ఇన్ యూజ్ చేయాలి. రెండవ యూజ్ ఏంటంటే బిఫోర్ పార్ట్స్ ఆఫ్ ది డే అంటే ఒక రోజులో భాగాల ముందు అంటే పూట అంటాం కదా, ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంకాలం పూట అంటాం కదా, ఆ పూటల ముందు కూడా ఇన్ యూజ్ చేయాలి. ఐ డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్ నేను రోజు మార్నింగ్ టీ త్రాగుతూ ఉంటాను. ఇక్కడ మనం డ్రింక్ ప్లేస్లో హ్యావ్ కూడా యూజ్ చేయొచ్చు. హ్యావ్ కూడా ఏదైనా తాగడం అని చెప్పి అర్థాలు వస్తుంది. ఐ హ్యావ్ టీ లేదా ఐ హ్యావ్ కాఫీ ఇన్ ద మార్నింగ్ లేదా ఇన్ ద ఈవినింగ్ అని మనం చెప్పొచ్చు. హీ రీడ్స్ న్యూస్ పేపర్ ఇన్ ద ఈవినింగ్ అతను న్యూస్ పేపర్ ఈవినింగ్ చదువుతూ ఉంటాడు. అయితే ఈ రెండు చూడండి, ఈ రెండు కూడా రెగ్యులర్ యాక్షన్స్ అంటే మనం ప్రతిరోజు నిత్యం చేసే పనులను చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయబడింది. థర్డ్ యూజ్ ఈజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ పీరియడ్. ఏదైనా ఒక పీరియడ్ చెప్పేటప్పుడు అంటే ఒక వ్యవధి తర్వాత ఆ వ్యవధి చివరని చెప్పేటప్పుడు మనం సాధారణంగా ఇక్కడ ఇన్ యూజ్ చేస్తాం. ఐ విల్ రీచ్ యూ ఇన్ అన్ అవర్ ఒక గంటలో నిన్ను చేరుకుంటాను. ఒక గంటలో అన్నప్పుడు ఆ లో అన్నప్పుడు ఇక్కడ ఇన్ యూజ్ చేస్తాం. అలాగే హీ షెల్ కంప్లీట్ హీస్ కోర్స్ ఇన్ ఏ ఇయర్ అతను కోర్సునేమో ఒక సంవత్సరంలో పూర్తి చేస్తాడు. ఇక్కడ చూడండి షెల్ యూజ్ చేస్తాం అంటే అతను ఖచ్చితంగా చేస్తాడో లేదో మనం చెప్పలేం కాబట్టి హీతో కానీ షీతో కానీ షెల్ యూజ్ చేస్తే అది ఖచ్చితంగా జరగకపోవచ్చు అని చెప్పి అర్థాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో. ఐ విల్ గెట్ న్యూ జాబ్ ఇన్ ఏ వీక్ నేను ఒక వారంలో జాబ్ పొందుతాను. ఇక్కడ ఐతో విల్ యూజ్ చేస్తాం అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను కాబట్టి నాకు జాబ్ వస్తుందని చెప్పి ఇక్కడ ఖచ్చితత ఎక్కువ. ఐతో విల్ యూజ్ చేస్తామంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి సర్టెన్. ఫ్రెండ్స్ ఇన్ ఏ ప్లేస్ అంటే ఏదైనా ఒక ప్లేస్లో ఒక స్థలంలో అని చెప్పేటప్పుడు మనం ఇన్ని యూజ్ చేస్తుంటాం చాలా ఎక్కువగా. చూడండి ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ద రూమ్ నేను రూమ్లో కూర్చొని చదువుతూ ఉన్నాను లేదా ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద రూమ్ నేను రూమ్లో ఉన్నానని చెప్పి చెప్పొచ్చు. అలాగే నౌ హీ ఈజ్ ఇన్ ద బ్యాంక్ అతను ఇప్పుడు బ్యాంకులో ఉన్నాడు. షీ ఈజ్ ఇన్ ద క్లాస్ ఆమె క్లాసులో ఉంది అని చెప్పి మనం ఇక్కడ ప్లేసెస్ సూచించేటప్పుడు ఇక్కడ ఇన్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే బిఫోర్ బిగ్ అండ్ ఇంపార్టెంట్ సిటీస్ ఏదైనా పెద్ద ప్రధానమైన నగరాల ముందు కూడా మనం ఇన్ యూజ్ చేస్తాం. మై బ్రదర్ లివ్స్ ఇన్ విశాఖపట్నం మా బ్రదర్ విశాఖపట్నంలో నివసిస్తున్నాడు. విశాఖపట్నంలో అని చెప్పి ఇక్కడ ఇన్ని యూజ్ చేస్తాం. లివ్ అంటే నివసించుట. ఇక్కడ ఎస్ ఎందుకు యాడ్ చేస్తామంటే మై బ్రదర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి అక్కడ ఎస్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ షీ వర్క్స్ ఇన్ ఢిల్లీ ఆమె ఢిల్లీలో పనిచేస్తుంది లేదా షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ అని కూడా మనం చెప్పవచ్చు. ఇన్ ఎనీ వెహికల్ విత్ టాప్ ఏదైనా ఒక వెహికల్ మనం చెప్పినప్పుడు అది టాప్ ఉన్న వెహికల్ అయితే అప్పుడు కూడా మనం ఇన్ యూజ్ చేస్తాం. వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ కార్ మేము కారులో ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ ట్రావెల్ బదులు మనం జర్నీ కూడా వాడవచ్చు. వీఆర్ జర్నీయింగ్ ఇన్ ఏ కార్ ఇన్ ఏ ట్యాక్సీ ఇన్ ఏ వ్యాన్
ఎందుకంటే అవన్నీ టాప్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఇన్ యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, డిడ్ యూ కమ్ ఇన్ ఏ లారీ? నువ్వు లారీలో వచ్చావా? జీప్, ఇలా జీప్లో వచ్చావా? డిడ్ యూ కమ్ ఇన్ ఏ జీప్? ఇలా ఇన్ మనం వాడచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ ఎట్. బిఫోర్ స్మాల్ ప్లేసెస్ విలేజెస్, అంటే ఏవైనా చిన్న చిన్న ప్రదేశాలు చిన్న చిన్న ఊళ్ళు ముందు ఎట్ యూజ్ చేస్తాం. అదే పెద్ద పెద్ద నగరాలు అయితే సిటీస్ అయితే ఇన్ యూజ్ చేస్తామని చెప్పి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఐ బాట్ దిస్ శారీ ఎట్ గోవాడ ఇన్ వైజాగ్ డిస్ట్రిక్ట్. అంటే గోవాడ అనేది ఒక చిన్న ప్రదేశం, చిన్న ఊరు వైజాగ్ డిస్ట్రిక్ట్లో, కాబట్టి ఈ చిన్న ఊరు ముందు ఎట్ యూజ్ చేస్తాం, ఈ పెద్ద నగరం ముందు ఇన్ యూజ్ చేస్తాం. దిస్ క్లోత్స్ ఆర్ సో చీప్ అట్ మంగళగిరి ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మంగళగిరి అనే ప్రాంతంలో ఈ క్లోత్స్ చాలా చౌకగా లభిస్తాయి, కాబట్టి మంగళగిరి అనేది చిన్న ప్రాంతం కాబట్టి చిన్న ఏరియా కాబట్టి ఇక్కడ మనం ఎట్ యూజ్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ బిఫోర్ ఈవెంట్స్ అండ్ ఒకేషన్స్. ఒకేషన్స్ అంటే ఏదైనా ఒక ఈవెంట్, ఏదైనా ఒక సంఘటన, లేదైనా ఒక పార్టీ, లేదైనా ఒక విషయం జరిగినప్పుడు అలాంటప్పుడు అకేషన్స్లో ఆ సందర్భంలో దాని ముందు మనం ఇక్కడ ఎట్ యూజ్ చేస్తాం. రైట్ నౌ దే ఆర్ ఎట్ ద వెడ్డింగ్. వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ దగ్గర ఉన్నారు, ఆ పెండ్లి దగ్గర ఉన్నారు, అంటే ఆ పెళ్ళి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఉన్నారు. దెన్ ఐ వాస్ ఎట్ ద పార్టీ సో ఐ డిడెంట్ కమ్. దెన్ అంటే అప్పుడు, నేను అప్పుడు పార్టీ వద్ద ఉన్నాను, వద్ద అని చెప్పడానికి మనం ఇక్కడ ఎట్ యూజ్ చేస్తున్నాం. సో అందువల్ల ఐ డిడెంట్ కమ్, నేను రాలేదు. థర్డ్ యూజ్ ఏంటంటే బిఫోర్ ప్లేసెస్ ఆఫ్ యాక్టివిటీ. ఏదైనా ఒక ప్లేసెస్ దగ్గర మనం యాక్టివిటీ చేస్తున్నట్లయితే, అలా కాకుండా స్టాటిక్గా ఉన్నట్లయితే సాధారణంగా ఇన్ని యూజ్ చేస్తాం. అంటే ఐ మీన్ ద బ్యాంక్ అంటే దాని అర్థం ఏంటి, నేను బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను అంటే ఒక దగ్గర కూర్చొని సాధారణంగా ఎక్కువ టైము ఒక దగ్గర కూర్చొని వర్క్, అలాంటప్పుడు ఇన్ని యూజ్. అలా కాకుండా నా పని మీద, నా వ్యక్తిగత పని మీద బ్యాంక్ వెళ్ళాను, బ్యాంక్లో నింపడం, చాలాసార్లు తిరగడం వల్ల వెంటనే వచ్చేస్తాను, అలాంటప్పుడు మనం సాధారణంగా ఎట్ యూజ్ చేస్తాం. షీ ఈజ్ టీచింగ్ ఎట్ కాలేజ్. ఆమె కాలేజీలో బోధిస్తుంది. అలాగే హీఈస్ గివింగ్ లెక్చర్ అట్ ద మీటింగ్. ఆ మీటింగ్లో అతను లెక్చర్ ఇస్తున్నాడు, ఇక్కడ యాక్టివిటీ జరుగుతుంది, అలాంటప్పుడు మనం ఎట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ సిన్స్, ఫర్. ఇవి రెండు కూడా ఎక్కువగా ప్రెజెంట్ పెర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో యూజ్ చేయబడతాయి. ఇవి టైమింగ్ చెప్పే ప్రిపోజిషన్స్. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం చెప్తే, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం చెప్తూ ఉంటుంది. అంటే చూడండి, సిన్స్ ఫ్రమ్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో నుండి ఒక టైం నుండి అని చెప్పేటప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2020. నేను 2020 నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. అంటే ఈ వాక్యం ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే గత కొంతకాలం నుంచి ఒక యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పేటప్పుడు మనం సాధారణంగా ఈ టెన్స్ యూజ్ చేస్తాం. ఆ సందర్భంలో మనం పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి సిన్స్ యూజ్ చేస్తాం. ఓకే, అలాగే బిఫోర్ ఏ పాయింట్ ఆఫ్ టైం, ఏదైనా ఒక ఖచ్చితమైన పాయింట్ ఆఫ్ టైం ముందు కూడా మనం సిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఐ హ్యావ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ 10 o'clock. అంటే ఐ హ్యావ్ నాట్ ఈటెన్, ఇది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్. నేను ఏమీ తినలేదు. ఎప్పటి నుంచి? సిన్స్ 10 o'clock. 10 o'clock నుంచి, 10 గంటల నుంచి నేను ఏమీ తినలేదని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రెజెంట్ పెర్ఫెక్ట్ ఎక్కువగా పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి మనం సిన్స్ యూజ్ చేస్తాం. అదే పీరియడ్ ఆఫ్ టైం చెప్పడానికి ఫర్ యూజ్ చేస్తాం. చూడండి, షీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇన్ కాలేజ్ ఫర్ 2 years. ఆమె గత 2 సంవత్సరాల నుంచి కాలేజీలో బోధిస్తూ ఉంది, కాలేజీలో టీచ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఫర్ ద లాస్ట్ 2 years అని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఫర్కి మరికొన్ని అర్థాలు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. కోసం అంటారు, అంటే నీ కోసం, తన కోసం చెప్పేటప్పుడు ఆ కోసం అన్న మీనింగ్లో మనం ఫర్ యూజ్ చేస్తాం. ఐ బాట్ దిస్ షర్ట్ ఫర్ యూ. షర్ట్ ఫర్ యూ అంటే ఈ షర్ట్ నీ గురించి కొన్నాను. ఫర్ యూ అంటే నీ గురించి, నీ కోసం. దీస్ క్లాసెస్ ఆర్ ఫర్ యూ అంటే ఈ క్లాసెస్ మీ గురించి. దీస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ, మీ గురించి ప్రత్యేకంగా ఈ క్లాసెస్ చెప్పబడుతున్నాయి అని చెప్పేటప్పుడు కూడా ఫర్ యూ అంటే మీ గురించి, ఫర్ హిమ్ అంటే అతని గురించి, ఫర్ హెర్ అంటే ఆమె గురించి, అలాంటప్పుడు ఫర్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఆన్ బిహాఫ్ ఆఫ్, తరపున అంటే ఒకరి తరపున. చూడండి, ఈ సైన్డ్ ఫర్ ద ఆఫీసర్ అంటే ఇక్కడ ఆఫీసర్ తరపున అతను సైన్ చేశాడు, అంటే ఆఫీసర్ రాలేదు, అతని తరపున ఆన్ బిహాఫ్ హిమ్ హీ సైన్డ్ ఆన్ ద పేపర్స్. అలాగే హీ కేమ్ ఫర్ మీ, అతను నా తరపున వచ్చాడు,
లేదా నాకు మద్దతుగా వచ్చాడు, నాకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చాడని చెప్పినప్పుడు కూడా మనం ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. చూడండి, ఐ యామ్ ఫర్ యూ, డోంట్ వర్రీ, నేను నీకు మద్దతు ఇస్తాను, ఐ విల్ సపోర్ట్ యూ, ఐ విల్ బ్యాక్ యూ, ఈ డోంట్ వర్రీ, నువ్వేం టెన్షన్ పడద్దు, నేను నీకు మద్దతుగా ఉంటానని చెప్పేటప్పుడు, ఆ మద్దతు ఇస్తానని చెప్పేటప్పుడు కూడా మనం ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ బై. బై అంటే పక్కన అనే సెన్స్లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. బై ద సైడ్ ఆఫ్, నెక్స్ట్, తర్వాత, పక్కన. చూడండి, హీ సిట్స్ బై మీ, అతను నా పక్కన కూర్చున్నాడు. అది సింపుల్ సెంటెన్స్లో ఉంది కాబట్టి ఎస్ఐడ్ సిట్ అనే వెర్బ్కి ఇక్కడ ఎస్ యాడ్ చేయడం జరిగింది. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఓకే, షీ స్టాండ్స్ ఇన్ ద ఫోటో బై హెర్ హస్బెండ్. అతను అంటే ఆమె తన హస్బెండ్ పక్కన ఆ ఫోటోలో నిలబడింది, పక్కన. నెక్స్ట్ వన్, నాట్ లేటర్ దెన్, అంటే ఆ సమయానికల్లా అని మనం అంటూ ఉంటాం. చూడండి, ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ బై 3 o'clock, అంటే 3 గంటలకల్లా ఆ పని నేను పూర్తి చేస్తాను. అంటే బిఫోర్ 3 o'clock ఆర్ ఎట్ 3 o'clock, అంటే 3 గంటల కన్నా ముందు లేదా సరిగ్గా 3 గంటలకి, అంటే ఆ సమయానికల్లా, ఆ కల్లా అన్నానికి మనం ఇక్కడ బై యూజ్ చేస్తాం. హీ షల్ కమ్ బై ఈవినింగ్, అతను సాయంకాలం కల్లా వచ్చేస్తాడు. నెక్స్ట్ యూజ్ ఏంటంటే తో, చేత. పాసు వయసులో మనం ఒకదాని చేత, ఒకదానితో అని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. పాసు వయసులో బై అనేది సర్వసాధారణం. చూడండి, ఇట్ వాజ్ డన్ బై హిమ్, అది అతని చేత చేయబడింది. అంటే సంథింగ్, ఒక పని, ఆ వర్క్ అతని చేత చేయబడింది. అతని చేత అన్నప్పుడు ఇక్కడ బై యూజ్ చేసాం. మై పర్స్ ఈజ్ స్టోలెన్ బై మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ చేత నా పర్స్ దొంగిలించబడింది, అంటే నా పర్స్ పోయింది. హీ హ్యాస్ స్టోలెన్, అంటే నా ఫ్రెండ్ ఏమో నా పర్స్ని దొంగిలించాడు. అంటే పాసు వయసులో మై ఫ్రెండ్ చేత నా పర్స్ దొంగిలించబడింది, ఆ చేత అన్నప్పుడు ఇక్కడ మనం బై యూజ్ చేస్తాం. ఇట్ వాజ్ కిల్డ్ బై స్టిక్. కిల్డ్ బై స్టిక్ అంటే చంపబడింది. దేని చేత చంపబడింది? స్టిక్ చేత, కర్ర చేత, అంటే కర్ర ఉపయోగించి అది చంపబడింది. ఇది కూడా పాసు వయసే. ఆ కర్ర చేత, కర్రతో అన్నప్పుడు ఆ తో చేత మీనింగ్ రావడానికి మనం ఇక్కడ బై వాడడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రిపోజిషన్ ఇస్ TO2. TO2ని 2 words, అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, అంటే ఒక వైపుకు అని చెప్పేటప్పుడు 2 వాడుతూ ఉంటాం. చూడండి, హీ ఈస్ మూవింగ్ టు ద గేట్, అతను గేట్ వైపుకి వెళ్తున్నాడు. అంటే ఆ గేట్ ఎటువైపు ఉందో, ఎక్కడుందో అటువైపు, అంటే ఆ డైరెక్షన్లో వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు మనం ఇక్కడ 2 యూజ్ చేస్తాం. దే ఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్, వాళ్ళు కేసు ఫైల్ చేయబోతున్నారు. అంటే కేసు ఫైల్ చేసే ఆలోచనలో ఉన్నారు, ఆ డైరెక్షన్లో ఉన్నారు, అంటే ఆ వేలో ఉన్నారని చెప్పేటప్పుడు మనం ఇక్కడ 2 యూజ్ చేయొచ్చు. ద బస్ ఈజ్ మూవింగ్ టు హైదరాబాద్, ఆ బస్ ఏమో హైదరాబాద్ వైపుకి వెళ్తుంది. లేదా ద బస్ ఈజ్ బౌండ్ టు హైదరాబాద్, ఆ బస్ హైదరాబాద్కు వెళ్ళవలసి ఉందంటే హైదరాబాద్కు వెళ్ళే దిశలో ఉందని చెప్పేటప్పుడు 2 వాడుతూ ఉంటాం. సెకండ్ వన్ ఈజ్ డెస్టినేషన్, గమ్యం. ఐ విల్ డూ లాట్ ఆఫ్ వర్క్ టు గెట్ సక్సెస్, విజయం సాధించడానికి నేను ఎంతైనా పనిచేస్తాను. దేనికి? విజయం సాధించడానికి. నా డెస్టినేషన్ ఏంటి? సక్సెస్. అక్కడ మనం ఇక్కడ టు గెట్ అని, అంటే ఆ సక్సెస్ పొందడానికి అని చెప్పడానికి ఇక్కడ మనం టు యూజ్ చేసి వచ్చింది. నెక్స్ట్ వన్ ఈజ్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ డూయింగ్ సంథింగ్ టు సంబడి, ఒకరికి ఏదైనా చేయడం. ఐఎమ్ డూయింగ్ హెల్ప్ టు హిమ్, నేను అతనికి సహాయం చేస్తున్నాను. అతనికి, ఆ కీ అన్నప్పుడు ఇక్కడ మనం టు యూజ్ చేసాం. అలాగే ప్రొసీడింగ్ టు సమ్వే, అంటే ఒకవైపుకు వెళ్ళడం, ఒక దాని గురించి వెళ్ళడం. చూడండి, హీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్, అతను మార్కెట్కు వెళ్తున్నాడు. బిఫోర్ వైండింగ్ అప్ ద వీడియో, ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. If you want to learn English in easy way and also perfect way, please subscribe our channel Sahastra26, the magic of 26 letters. Okay, thank you very much for watching my video. Be safe and happy learning.